చరిత్రలో ఏనాడు జరగల. 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళలేకపోయాడు. మరి అదేవిధంగా అంతకుముందున్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లల్ని మాట్లాడించలేకపోయారు. కానీ జగన్ అన్న వచ్చిన 4 సంవత్సరాల్లో మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడారంటే ఆ సత్తా ఎవరిదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. గమనించండి మీరు అందరూ కూడా. కానీ ఇందాక అన్న ఒక మాట చెప్పారు, రవిశ్ ఖాన్ అన్న, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులున్నాయి, మన ఓట్లు కొనాలని చూస్తామన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం, మా పేదవాళ్ళు, మా ఎస్సీలు, మా మైనార్టీలు, మా బీసీలు ఓట్లు కొనే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? వాళ్ళకి కొనే దమ్ము లేదు, మనల్ని ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇందాక నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటా ఉన్నా, మీకు ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఎక్కడా కనిపించలా. నేను ఈ మధ్యకాలంలో అప్పుడెప్పుడు మన వాళ్ళందరూ అని చెప్తా ఉంటారు, కోహినూర్ డైమండ్ అడ్డు వెళ్ళిపోయింది, కోహినూర్ డైమండ్ ఇటు వెళ్ళిపోయింది అని చెప్పి. నేను అనుకుంటున్నది ఏంటంటే కోహినూర్ డైమండ్ ఎటు పోలేదు. కోహినూర్ డైమండ్ అనేది తాడేపల్లి ఆయన నివాసంలో క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంది. దాని వెలుగులో మనందరం కూడా బతకొచ్చు అని చెప్తా ఉన్నా. కాబట్టి ఒక్కసారి గమనించండి, మన ఆకలి తెలిసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన సమస్య తెలిసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆలోచన తెలిసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మనకి పేదరికాన్ని తరిమి కొట్టాలని చూస్తున్న సందర్భంలో 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల కాల, 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల పేదరికం తగ్గించడం కాల. కానీ 4 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు 12% ఉన్న పేదరికాన్ని 4% తగ్గించాడంటే ఏ నాయకుడు కూడా చేయలేకపోయాడు. కాబట్టి ఇలాంటి తరుణంలో మనకు కావాల్సిన నాయకుడు, మనకు కనబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవడో ప్యాకేజీలు ఇస్తే పనిచేసేవాడో ఎక్కడో చంద్రబాబు నాయుడు లాగా 2 ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు, 2 ఎకరాలే. వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు ఇచ్చింది 2 ఎకరాల రైతు. చంద్రబాబు నాయుడు 2 ఎకరాల రైతు నుంచి 6 లక్షల కోట్లు దోచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడిది సంపద అంతా? ఎలా సాధ్యమైంది? 14 సంవత్సరాలు ఏం చేసావే అంటే ఈ రాష్ట్ర సంపద అంతా దోచుకుతున్నాడు. అప్పులు ఎంత చేసావంటే 2,66,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఆ సంపద అంతా లెక్క చెప్పబోయి అంటే ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత 1,70,000 కోట్ల అప్పులు తెస్తే ఆ డబ్బంతా ఎక్కడ ఉందంటే పేదవాడి అకౌంట్లో ఉందని చెప్పే దమ్ము మనకు మాత్రమే ఉంది. కాబట్టి మీకు అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో మనం బాగుండాలి. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు, పేదరికంలో ఉన్న అగ్ర కులంలో ఉన్న పేదలు అందరూ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, మాకు జగన్ అన్న తర్వాత ఏ బ్లడ్ రిలేషన్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎవరైనా జగన్ అన్న జోలికి వస్తే ఎవడైనా ఎంత దూరమైన వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జగన్ అన్నకి జై కొడుతూ, అదేవిధంగా ఇంకో 20-25 సంవత్సరాలు జగన్ అన్నను ఎన్నుకునే విధంగా అదేవిధంగా అన్నకు కూడా మీరందరూ సపోర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా అన్న, మా పెద్దలు సాయిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అన్నగారికి. అదేవిధంగా ఒక 2 నిమిషాలు వైఎస్ఆర్సీపీ బీసీ విభాగాన్ని ఉపాధ్యక్షులు మిత్రుడు చిల్లపల్లి మోహన్ గారిని మాట్లాడాల్సింది కోరు. ముందుగా సామాజిక సాధికారత బస్సు యాత్ర మరి మన నియోజకవర్గంలో ఇంత భారీగా పెడతాం. మరి మంగళగిరి నియోజకవర్గం ఒక ఓసీ వర్గం 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఒక బీసీ వర్గానికి మరి ఈ సీటు కేటాయించటం, గంజి చిరంజీవి గారికి మరి నిలబెడతాం. అలానే ఈ యొక్క బాధ్యత పెద్దలు పూజ్యులు మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద, ఈ బీసీ నాయకుల మీద ఎంత గౌరవం ఉందో మనం చూడాల్సిన బాధ్యత ఉంది. మరి ఆయన వై నాట్ 175 అని సిద్ధమా అంటున్నాడు. మరి అందరం సిద్ధమా? మనం సిద్ధమా 175? ఎందుకంటే థ్యాంక్ యూ 175 వై నాట్ 175 అంటున్నారు. ఎందుకంటే 2019లో మనం ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు
చేస్తాను అనే ఆయన మన ముందుకు వచ్చారు. కానీ ఈరోజు మనం ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు ఆయన మేనిఫెస్టోలో 98% బడుగు బలహీన వర్గాలకి విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి, చిరు వ్యాపారుల మీద దృష్టి పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇవాళ మన కార్యకర్తకి గడప గడపకి వెళ్తానికి ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు. ఒక కార్మికురాలు ఒక కాన్వెంట్కి స్కూల్కి పంపించాలి, నా బిడ్డని ఉన్నత వర్గంలో వెళ్తున్నారు అంటే ఎంతో బాధపడేది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాడు నేడు స్కూల్స్ తయారు చేయించి, స్కూల్ యూనిఫామ్ల దగ్గర నుంచి వాళ్ళు తినే భోజనం వరకు ప్రతిదీ కూడా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని చేస్తూ ఉన్నాడే. ఆ తల్లి ఎంత సంతోషపడిద్దో ఒక్కసారి ఆలోచించండి. అట్లానే ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఇవాళ మన నియోజకవర్గంలో ఎన్నున్నాయో చూడండి. ఒక బ్లడ్ టెస్ట్ చేయించాలంటే పేద కార్మికులు 1700, 1800 వేచించాల్సి వస్తుంది. కానీ ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 1700, 1800 ఇక్కడ ఫ్రీగా ఇచ్చి మళ్ళా హెల్త్ సెంటర్లో కూడా వాళ్ళ యొక్క డేటాను కూడా స్టోర్ చేసే విధంగా పెడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం చెప్పాలి. అలానే ఆయన యొక్క పాదయాత్రలో చిన్న బడుగు బలహీన వర్గాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అన్నా మేము రోజువారీ వడ్డీకి తెచ్చుకుంటున్నాం, 5 రూపాయల వడ్డీలకి 10 రూపాయల వడ్డీలకి మేము సంపాదించేది అంతా అయిపోతా ఉంది, ఏమి మిగలటం లేదు అనుకుంటే ఆయన రాసుకున్నారు. ఎర్ర డైరీ రాసుకోవాలా, ప్రజా డైరీ రాసుకున్నారు, పేదల పక్షాన ఒక డైరీ రాసుకున్నారు. అందుకే వైఎస్ఆర్ ఆసరానిచ్చి వాళ్ళ పెట్టుబడులకి వడ్డీ లేకుండా ఫ్రీగా ఇస్తున్నటువంటి నేత జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మనకు ఆయుధాలు కావా? మరి ఈరోజు ఇంకొక చిన్న విషయం చెప్తా. 80,000 కుటుంబాలకి ఇక్కడ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద సీనియర్లు ఉద్దండలు ఉన్నారు. చేనేత కార్మికులకి 5 సార్లుగా 24,000 రూపాయలు ఇచ్చినటువంటి నేతన్న నేస్తం జగన్మోహన్ రెడ్డి గారే. ఏ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు చేయలే. ఇంకొక విషయం, ఈ రోజున మన పార్టీలో 2 ఎమ్మెల్సీలు వివర్స్కి ఇచ్చారండి, ఒక ఎంపీ ఇచ్చారు. ఈ చూసి ముసలి కన్నీరులాగా వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం కాదా? చట్టసభల్లో ఈ రోజున 4 ఒక చేనేత బిడ్డలు ఉన్నారు. మరి ఇవాళ వరకు ఏదీ లేదు. మరి ఎంత ఆప్యాయత, ఎంత అభిమానం ఈ బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. మరి కంపల్సరీ వైనాట్ 175ని మనం రుజువు చేయాలి. ప్రతి గడప గడపకి తిరుగుతూ ఉంటే వాళ్ళ సంక్షేమ పథకాలు ఒక్కొక్క ఇంటికి 1,00,00,000, 5-6 లక్షల రూపాయలు వచ్చినవి కూడా ఉన్నాయి. నిన్న ఒకరు చెప్తున్నారు, ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పేమెంట్లు 15 రోజుల్లో రైతుల ఖాతాలు కుటుంబాల్లో పడుతున్నాయి. అక్క చెల్లెమ్మలకి 32 లక్షల మందికి చరిత్రలో లేని విధంగా మరి ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఆయుధాలుగా చేసుకొని భారీ మెజార్టీతో మనం మన పార్టీని 175 సీట్లు గెలిపించుకోవాలి. అట్లానే మనకు ఎవరైతే సీటు చిరంజీవి గారికి ఇచ్చారో వారిని కూడా మనం బాధ్యతగా